అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా? అన్న ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు స్టార్ట్ అయినాయి కదా, వచ్చే నెల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవి ముగ్గురు పోటీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఈ మూడు పోటీలలో గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి? కాంగ్రెస్ అంటే నవీన్ అన్న గెలిచే అవకాశం ఉంది. ఆయన అంటే లోకల్ లీడర్ కాబట్టి ఆయననే గెలిచే అవకాశం ఉంది. అన్నీ వస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు, అందరితోటి మంచిగా ఉంటాడు. ఆయననే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ జూబ్లీ కాన్స్టిట్యూన్సీలో. జూబ్లీ హిల్స్ ఎన్నికలు వచ్చాయి కదా, ఉప ఎన్నికలు వచ్చేసినాయి, ముగ్గురు పోటీలో ఉన్నారు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఈ ముగ్గురు ఇట్లా మీ గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి అంటారా? మన లెక్క ప్రకారం అయితే కాంగ్రెస్కే ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే రూలింగ్లో ఉంది కాబట్టి ఇంకా ఆ పార్టీకే ఎక్కువ వచ్చాయని అభిప్రాయం ఉన్నది అంతే. అంటే ఆయనే రూలింగ్ ఉంటే ఆయన గెలుస్తారు. కాంగ్రెస్ రూలింగ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్కి గెలిస్తేనే ఏమన్నా అభివృద్ధి పనులు అవుతాయి, లేదంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము చేసాం, అంటే 12 సంవత్సరాలు ఏం చేయలేదు బీఆర్ఎస్, ఏం చేయలేదు. నాలా పని అట్లనే ఉంది, అది ఆ పని చేయలేదు, చాలా పని ఇంకా అట్లనే ఉంది, అది పెండింగ్లోనే ఉంది. అందుకని మనకి ఇప్పుడు ఉన్న రూలింగ్ ఇప్పుడు ఏవైతే స్కీమ్స్ అమలు ఉన్నాయో అన్ని స్కీమ్స్ కరెక్ట్గా జరగాలంటే కంపల్సరీ కాంగ్రెసే రావాలి. ఇప్పుడు దాకా మనకి నమస్కారం అందరికీ. ఏం టీవీ ఇది? న్యూస్ అడ్డాకి నమస్కారం అందరికీ. ఇప్పుడు మనకి ఏం చేసినారు ఇప్పుడు దాకా ఆలోచించాలి అందరూ. ఇప్పుడు దాకా నాకు ఇల్లు లేవు, ఏం లేవు, ఫుట్పాత్ మీద పనుకుంటున్నా ఇక్కడ. ఏం చేసినారు ఇప్పుడు దాకా? రేవంత్ రెడ్డి వచ్చినాడు, ఎవరికి హెల్ప్ చేస్తున్నాడు? ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఎవరు గెలవాలని అది చెప్పు. మనం ఉంటున్నారు మీరు ఇప్పుడు నా దగ్గర ఎవరికి ఉన్నాడు, నా అడ్డ మీద చాలామంది ఉన్నాడు, ఎవరికి వేయగలరు. కేసీఆర్కి ఓడిస్తాం. ఇప్పుడు నేను కేసీఆర్ మళ్ళీ రావాలి, ఇది నేను నమ్మకం చేసుకుంటాను. ఉప ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ముగ్గురు పోటీలో ఉన్నారు, ఎవరు మీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? దాదాపు ఇక్కడ 15 years నుంచి స్టార్టింగ్ మాగంటి గారు ఉన్నారు. ఆయన టీడీపీలో గెలిచి బీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు. తర్వాత మళ్ళీ ఒకసారి మొన్న గెలిచారు. అనివార్య కారణాల వల్ల హెల్త్ బాగలేకుండా చనిపోయాడు. 2 years తర్వాత చనిపోయాడు. ఇప్పుడు దానివల్ల మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. అందుకని ఇక్కడ స్థానిక ఎలక్షన్కి ఇస్తామని చెప్పి ఇక్కడ నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చారు ఇక్కడ నుంచి. అందుకని బీజేపీ లంకల దీపక్ రెడ్డికి ఇచ్చారు. మాగస్ మిస్సెస్ వచ్చి సునీత ఇచ్చారు. సునీత గారు నేను నామినేషన్ వేశారు. మాగంటి గోపినాథ్ రేపు నామినేషన్ చేస్తున్నారు. లంకల దీపక్ రెడ్డిగా నామినేషన్ లేదు. ఇప్పుడు ఉన్న ప్రకారం అంటే లోకల్ స్థానికుడు నవీన్ యాదవ్ కాబట్టి ఆయనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ లోకల్ కాబట్టి. ఇక్కడే ఉంటాను, ఏ బ్లాక్లో ఉంటాను. 40 years నుంచి నేను ఇక్కడే ఉంటాను. దానికని ఇప్పుడు ఏం వస్తే ఇప్పుడు ఇక్కడే మా పక్కన టెంపుల్ ఉంది, హనుమాన్ టెంపుల్ ఉంది. అక్కడ పైనుంచి కింది వరకు లక్ష్మీనరసింహ వరకు రోడ్ ఉంది. ఆ రోడ్డు పాడైపోయింది, డ్రైనేజ్ పొంగుతుంటే నీళ్ళు పోతూనే ఉంటాయి. ఎన్నిసార్లు మేము కార్పొరేటర్ కూడా చెప్తే మేము చేపిస్తామంటారు తప్ప ఎప్పుడు చేయించలేదు. ఇంకా బి బ్లాక్, సి బ్లాక్ ఉంది. బి బ్లాక్ అంటే నీకు దాదాపు 3 గల్లీలు దాటిన తర్వాత అక్కడ లక్ష్మీనరసింహ నుంచి పైనుంచి వచ్చే వాటర్, సాయిబాబా గుడి నుంచి వాటర్ వస్తుంటాయి. అక్కడ జమ అయిపోతే చిన్న వర్షం పడ్డా కూడా ఇంకా చెరువే అది కృష్ణా నదిలాగానే ఉంటుంది. అది నడవనికి పోనీకి ఉండదు. అదంతా యాక్చువల్గా వెంకటగిరి అజయ్ బార్ ముందు నుంచి డ్యామేజ్ అయిపోయింది అంతా. అది అక్కడ నుంచి అంతా కొట్టుకుంటూ రావాలి. హైడ్రా వచ్చి క్లీన్ చేసుకుని పోతుంది. 10 years నుంచి బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. బీజేపీ అన్న బీఆర్ఎస్ ఉన్నారు. ఇప్పుడు మాకు ఎంపీ ఏమో కిషన్ రెడ్డి బీజేపీ, ఎమ్మెల్యే ఏమో బీఆర్ఎస్ కిషన్ రెడ్డి, కార్పొరేటర్ ఏమో బీఆర్ఎస్. ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చేసి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకుంటామని ఇప్పుడు ఐడియా వచ్చింది. ఇప్పుడు వచ్చి తిరుగుతున్నారు ఎంపీలు. పొన్నం ప్రభాకర్ వచ్చారు, వివేక్ వచ్చారు, అందరూ వచ్చి తిరుగుతున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు డెవలప్మెంట్ వస్తుంది. ఫండ్ కూడా జామ్ అయింది. ఇప్పుడు దానికని ఇప్పుడు చేస్తామని అంటున్నారు వీళ్ళు. అందుకని ఇప్పుడు చేస్తామని వచ్చారు. ఇప్పుడు పూర్ణ టిఫిన్ సెంటర్ ఉంది. పూర్ణ సెంటర్ నుంచి ఆ కమ్యూనిటీ హాల్ నుంచి అది మొత్తం జామ్ అయిపోతుంది. చెదరం స్మెల్ అది. దానికి జిహెచ్ఎంసీకి దానికి అప్పచెప్పారు, సెట్ అని చెప్పి అప్పచెప్పారు. అందుకని ప్రాబ్లం మాకు ఉంది ఇది. అందుకని దానికి చెప్తే ఇప్పుడు బీఆర్ఎస్ మేము చేపిస్తామని అంటున్నారు. దాదాపు 90%. మేము వీళ్ళేం చెప్తున్నారు, సానుకూల ఓట్లు కావాలని చెప్పి బీఆర్ఎస్లు అడుగుతున్నారు. సానుకూల ఓట్లు ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్లు మాకు ఓట్లు అడగడానికి వస్తే మేము చేస్తామని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు ఆన్సర్? మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి. కార్పొరేటర్ చెప్తే మీరు మీ గవర్నమెంట్ వచ్చిందా మీరు చేయించుకోండి అని అంటారు. అందుకని మాకు చెప్పడానికి ఎవరికి లేదు, మాకు వచ్చి ఎవరేం చేయలేదు. అందుకని ఇప్పుడు స్థానికులు ఏమనుకుంటే మాకు దగ్గర ఎమ్మెల్యే చిన్నప్పటి నుంచి నవీన్ చూస్తున్నాము, ఎడ్యుకేటెడ్, అందుకని ఆయన ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి ఆయన తరపు ఉన్నారు. అందుకని ఆయన గెలవచ్చని ఛాన్సెస్ మాకు ఉన్నాయి ఇక్కడ.